ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సైంటిస్టు చాలా పెద్ద సైంటిస్టు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాడు. అందరి దగ్గర పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. కానీ వాళ్ళ ఇంట్లో 2 పిల్లులున్నాయి. ఒకటి పెద్ద పిల్లి, ఒకటి చిన్న పిల్లి. ఆయన ఏం చేశాడంటే చిన్న పిల్లికి చిన్న హోలు, పెద్ద పిల్లికి పెద్ద హోల్ చేశాడు. ఎవరో వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఒక పనమ్మాయి ఎవరో అదేంటండి పెద్ద హోల్‌లో నుంచి కూడా చిన్న పిల్లి ఎళ్ళిద్ది కదా అనుకున్నప్పుడు, అర్రే! అవును కదా అనుకున్నాడు. ఈ కథ అంతా ఎందుకంటే ఇప్పుడు అడివిశేష్ గారు ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరు 'డకాయిట్'. చాలా బ్యూటిఫుల్‌గా, చాలా పిక్చరైజేషన్ పరంగా గానీ, టెక్నికల్ పరంగా గానీ చాలా గొప్పగా ఉంటదని చెప్పేసి ట్రైలర్ చూసినప్పుడు గానీ, ఫస్ట్ నుంచి వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం చాలా గొప్పగా ఉండటం వల్ల గానీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఈయన ఒక పెద్ద సైంటిస్టు అనే ఒక ఫీలింగ్ ఉండింది మనందరికీ. ఈ సెల్యులాయిడ్ సైంటిస్టు చాలా కొత్తగా, నీట్‌గా ఏది చేసినా చాలా ఫ్రెష్‌గా చేస్తాడు. చాలా బావుంటాయి. ఇతని ఐడియాస్ చాలా కొత్తగా ఉంటాయి అనేది ఒక ఫీడ్‌బ్యాక్ ఉండింది. మనం కూడా కళ్ళ ముందు చూసాం అనేక సినిమాల ద్వారా. ఎంటైర్‌గా ఈ సినిమాకి సంబంధించి మాట్లాడితే 'డకాయిట్' అనేది ఒక దొంగ కథ కాదు. ఒక హీరో కథ అని చెప్పాలనుకున్న ప్రయత్నం కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది. ఇకపోతే అడివిశేష్ గారు ఎలా నటించారు? మిగతా పాత్రలన్నీ ఎలా నటించాయంటే అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే రావద్దు. అలా కానీ సినిమా తీసిపోయే సినిమా అని నేను చెప్పను. డెఫినెట్‌గా ఒక మంచి సినిమా, ఒక మంచి అటెంప్ట్ 'శేష్' దగ్గర నుంచి వస్తే ఎలా ఉంటదనే దానికి చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి, ఆ హై ఎక్స్‌పెక్టేషన్స్ రాకుండా గనక వస్తే డెఫినెట్‌గా సినిమాని ఎంజాయ్ చేస్తారు. అలా అని అని అద్భుతం అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము ఈ సినిమాని. ఏదేమైనప్పటికీ కూడా 'డెకాయిట్' ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తది. ఒక సినిమా లవర్స్‌కి ఎస్పెషల్లీ. కొత్తగా కొత్తగా ఎలా చూపించారు, కొత్తగా టెక్నికల్‌గా ఎలా ఉండిందనే వాళ్ళు మాత్రం డెఫినెట్‌గా ఈ సినిమాని చూడొచ్చు. ట్యాగ్ తెలుగు 'డెకాయిట్‌కి ఇస్తున్న రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5.